వెల్కమ్ టు మై ఛానల్ వీక్ష, ద ఛానల్ ఆఫ్ నాలెడ్జ్. సో లాస్ట్ సెషన్ వరకు మనం ఇంగ్లీష్ బాగా మాట్లాడటానికి, కాన్ఫిడెంట్గా మాట్లాడటానికి ఏవైతే బేసిక్ స్కిల్స్ కావాలో వాటి గురించి మనం చాలా చక్కగా డిస్కస్ చేసుకున్నాము. అండ్ ఐ బిలీవ్ దట్ సమ్ ఆఫ్ యూ హ్యావ్ స్టార్టెడ్ ప్రాక్టీసింగ్ దెమ్. అండ్ ఈ సెషన్లో అయితే వీఆర్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అవర్ లాంగ్వేజ్ లెర్నింగ్ ప్రోగ్రామ్, అండ్ దట్ ఈస్ ద ప్రోగ్రామ్ రిలేటెడ్ టు అవర్ గ్రామర్. But before getting started, I would like to clarify the doubt that many of us have, whether the knowledge of grammar is really required to speak English fluently or not. This is the doubt that many of us have, and it has to be clarified before we move on to the next session. సో మనం ఇంగ్లీష్లో బాగా మాట్లాడటానికి గ్రామర్ అనేది మనకి తెలియాలా వద్దా అనేది చాలామందికి జనరల్గా వచ్చే డౌట్. మనం ఇంగ్లీష్ మాట్లాడటానికి గ్రామర్లో ఇన్డెప్త్ నాలెడ్జ్ అయితే మనకు అవసరం లేదు, కానీ బేసిక్ నాలెడ్జ్ అయితే మాత్రం ఉండాలి. ఎందుకంటే ఏ వర్డ్ ఏంటో దాన్ని ఇంకొక వర్డ్ని ఎలా కనెక్ట్ చేయాలో, ఎలా చేస్తే సెంటెన్స్ మీనింగ్ఫుల్గా ఉంటుందో మనం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మనకి గ్రామర్కి సంబంధించి కొంత నాలెడ్జ్ అయినా ఉండాల్సిందే. ఇలా లేకపోవటం వల్లనే మనం ఒక్కొక్కసారి ఇక్కడ ఈజ్ వాడాలా, వాజ్ వాడాలా, వర్ వాడాలా, ఏం వాడాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఎప్పుడైతే మనం గ్రామర్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటామో, ఈ పర్ఫెక్ట్గా నేర్చుకున్నప్పుడు మనకి కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో ఈ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు మనం బాగా మాట్లాడగలుగుతాం, మన ఫ్లూయెన్సీ బాగుంటుంది. సో ఫ్లూయెన్సీ బాగుండాలి అంటే మనకి కాన్ఫిడెన్స్ ఉండాలి. కాన్ఫిడెన్స్ ఉండాలి అంటే మనం నేర్చుకునే విధానం కరెక్ట్గా ఉండాలి. చాలామంది అంటుంటారు సిచ్యువేషనల్ అప్రోచ్లో, అంటే ఏదో ఒక సందర్భం తీసుకొని ఆ సందర్భంలో ఇద్దరి మధ్య కమ్యూనికేషన్కి కావాల్సిన సెంటెన్సెస్ కొన్ని ఊహించి వాటిని నేర్చుకోవటం అనేది ఒక బెస్ట్ ఆప్షన్ అని. కానీ ఇది రియల్ లైఫ్ సిచ్యువేషన్లో కొంతవరకే ఉపయోగపడుతుంది. ఎందుకంటే రియల్ లైఫ్లో సిచ్యువేషన్స్ ఎప్పుడు మనం ఊహించినట్లే ఉండవు. అప్పుడు మరి పరిస్థితి ఏంటి? మనకంటూ కొంత అవగాహన అనేది ముఖ్యం. ఎవరో చెప్పినట్లు కాకుండా మనం సొంతగా స్వతహాగా అడిగేలా, మాట్లాడగలిగేలా మనం ఇంగ్లీష్ నేర్చుకోవటం అనేది చాలా చాలా అవసరం. ఈ రోజు నుంచి మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నేర్చుకుందాం అని చెప్పాను. పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి వెళ్ళబోయే ముందు అసలు వాట్ ఈజ్ స్పీచ్ అనేది మనకు తెలియాలి. వాట్ ఈజ్ స్పీచ్? స్పీచ్ అంటే మన భావాల్ని కానీ, ఫీలింగ్స్ని కానీ, డౌట్స్ని కానీ దేన్నైనా ఓరల్గా ఎక్స్ప్రెస్ చేయగలగటమే. ఇలా ఎక్స్ప్రెస్ చేయడానికి మనం భాష సహాయం తీసుకుంటాం. అలా అని ఆ భాషను ఎలా పడితే అలా వాడటానికి లేదు. దానికంటూ కొన్ని రూల్స్ ఉంటాయి. వాటినే మనం రూల్స్ ఆఫ్ యూసేజ్ అంటాం. సో స్పీచ్ అంటే మన భావ వ్యక్తీకరణకు మనం వాడే పదాలని ఒక పద్ధతిలో వాడే విధానాన్నే మనం స్పీచ్ అంటాం. అసలు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటి? ఏ భాషలో అయినా ఎన్నో వేల పదాలు ఉంటాయి. ఈ పదాలన్నిటినీ అవి సెంటెన్సెస్లో చేసే పనిని బట్టి వాటిని డిఫరెంట్ సెక్షన్స్గా, అంటే కేటగిరీస్గా డివైడ్ చేసి పెట్టడాన్నే మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటాం. అంటే ఒక లైబ్రరీలో తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఆ లైబ్రరీలో మనకి కొన్ని వేల బుక్స్ ఉంటాయి. ఆ బుక్స్ అన్నిటిని మనం అలా పెట్టకుండా వాటిని డిఫరెంట్ సబ్జెక్ట్ వైజ్ సార్ట్ అవుట్ చేసి ఎలా ఆ బుక్స్ని మనం అరేంజ్ చేసుకుంటామో, ఆర్గనైజ్ చేసుకుంటామో, ద సేమ్ వే మనం కూడా ఇంగ్లీష్లో ఉండే ఈ వొకాబులరీ అయితే ఏదైతే ఉందో ఈ వొకాబులరీని మొత్తం డిఫరెంట్ కేటగిరీస్గా డివైడ్ చేసి కేటగరైజ్ చేసి పెట్టడాన్నే మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటాం. సో అసలు ఈ కేటగరైజేషన్ అనేది ఎలా జరుగుతుంది? సెంటెన్సెస్లో ఇవి చేసే పనిని బట్టి, అంటే ఇవి చేసే పని అంటే కొన్ని వర్డ్స్ ఉంటాయి, అవి మనకి నౌన్స్ అంటే పేర్ల గురించి చెప్తాయి. కొన్ని వర్డ్స్ మనం చేసే పనుల గురించి డిస్క్రైబ్ చేస్తాయి. కొన్ని వర్డ్స్ మనుషుల లక్షణాల గురించి డిస్క్రైబ్ చేస్తాయి. అలా ప్రతి కేటగిరీకి ఒక సెట్ ఆఫ్ ఫంక్షన్ అయితే ఉంటుంది. సో ఈ ఫంక్షన్ని బట్టి, అంటే సెంటెన్సెస్లో ఆ వర్డ్ చేసే ఫంక్షన్ బట్టి ఆ వర్డ్ని కేటగరైజ్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ద మెయిన్ ఐడియా బిహైండ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తెలుసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఏ వర్డ్ ఏ కేటగిరీలో చెందింది, అది మనకి మాట్లాడేటప్పుడు ఏ రకంగా ఉపయోగపడుతుంది. సో డిస్క్రిప్షన్ చేయాలంటే ఏదైనా ఆర్టికల్ గురించి మనం డిస్క్రైబ్ చేయాలంటే ఎలాంటి వర్డ్ ఉపయోగించాలి, ఒక యాక్షన్ గురించి చెప్పాలంటే ఎలాంటి వర్డ్స్ వాడాలి. సో ఈ ఐడియా మనకు రావాలి అంటే మనం ఖచ్చితంగా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి తెలుసుకోవాల్సిందే. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేవి మొత్తం ఇంగ్లీష్లో 8 ఉంటాయి. సో వాట్ ఆర్ దే? నౌన్, ప్రొనౌన్, adjective, verb, adverb, preposition, conjunction,
అండ్ ఇంటర్జెక్షన్. సో ఈ 8 అనేవి మనకి ఇంగ్లీష్లో ఉండే పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేవి మనం డీటెయిల్గా తర్వాత సెషన్లో తెలుసుకుందాం. కానీ ఈ రోజుకైతే లెట్ us లెర్న్ అబౌట్ దీస్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇన్ బ్రీఫ్. అంటే డీటెయిల్గా కాకుండా షార్ట్గా మనం సింపుల్గా అసలు ఒక్కొక్క దాని ఫంక్షన్ ఏంటో ఒకసారి ఈ సెషన్లో మనం చూద్దాం. ఫస్ట్ ఏంటంటే నౌన్స్. నౌన్స్ అంటే నేమ్స్. చిన్నప్పటి నుంచి మనందరం విన్నదే. ఎనీ నేమింగ్ వర్డ్ ఈజ్ అ నౌన్. సో మన చుట్టూ బోల్డ్ మంది మనుషులు ఉంటారు, చెట్లు ఉంటాయి, లేకపోతే ప్రదేశాలు ఉంటాయి, డిఫరెంట్ ప్లేసెస్ వీ ఫైండ్, యానిమల్స్ ఉంటాయి. ప్రతి దానికి ఒక నేమ్ ఉంది. సో ఆ నేమ్నే మనం ఏమంటామంటే నౌన్స్ అంటాం. అంటే ఒక మనిషికి ఉన్న పేరు మనకు ఓ చెట్టుకు కనిపించదు. ఓ చెట్టుకు వాడే పదాలు మనం ప్రదేశాలకు వాడడం, ప్రదేశాలకు వాడే పదాలు యానిమల్స్కి వాడడం. సో ఇలాగ ప్రతి దానికంటూ ఒక సపరేట్ వర్డ్ ఉంటుంది. ఈ సపరేట్ వర్డ్ ఏదైతే మనం ఒక మనిషిని కానీ, ఒక వస్తువుని కానీ, లేకపోతే ఒక జంతువుని కానీ, ఒక ప్రదేశాన్ని కానీ ఐడెంటిఫై చేయటానికి వాడుతున్నామో ఆ పదాలనే మనం నౌన్స్ అంటున్నాము. దీస్ ఆర్ ద వర్డ్స్ విచ్ హెల్ప్ us టు ఐడెంటిఫై. సో ఒక ద నేమ్ ఆఫ్ ఎ పర్సన్, ప్లేస్, యానిమల్, అ థింగ్ ఆర్ ఫీలింగ్స్ ఆర్ ఐడియాస్, ఇవన్నీ కూడా ఆల్ దీస్ కమ్ అండర్ దిస్ క్లాస్ నౌన్స్. సో నౌన్కి ఎగ్జాంపుల్స్ మ్యాన్, ఉమెన్, తర్వాత హౌస్, మార్కెట్, డాక్టర్, టీచర్, ఆల్ దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ నౌన్స్. సో ఇవి కాకుండా నెక్స్ట్ మనం చూసే కేటగిరీ ఏంటంటే ఇట్ ఈస్ ప్రొనౌన్స్. ప్రొనౌన్స్ అంటే ద వర్డ్స్ విచ్ వీ యూజ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ నౌన్స్. సో నౌన్స్కి బదులుగా మనం వాడే వర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ప్రొనౌన్స్ అంటారు. దీస్ ఆర్ ద వర్డ్స్ యూజ్ టు రీప్లేస్ నౌన్స్. అసలు నౌన్స్ని ఎందుకు రీప్లేస్ చేయాలి అంటే నౌన్స్కి బదులుగా మనం వాడే వర్డ్స్ని ప్రొనౌన్స్ అంటున్నాము. అసలు నౌన్స్ని ఎందుకు రీప్లేస్ చేయాలి అంటే మనం ఒకసారి ఒక సబ్జెక్ట్ గురించి మాట్లాడుతూ ఉంటే ఆ సబ్జెక్ట్ పేరు రిపీటెడ్గా మనం మాట్లాడుతూ ఉంటే, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, నేను ఒక ఎగ్జాంపుల్ మీకు ఇస్తున్నాను. ఆ సచిన్ ఈజ్ ఎ గుడ్ బాయ్. Sachin goes to the college regularly. Sachin reads well. Sachin plays cricket. Sachin likes sweets and listening to the music. ఇన్ దట్ ఎగ్జాంపుల్లో సచిన్ అనే వర్డ్ని మనం రీప్లేస్ చేసిన వర్డ్ ఏదైతే ఉందో హీ అనేది ప్రొనౌన్. సో ఈ హీ, షీ, వి, యూ, ఈ ఇట్, ఆల్ దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఫర్ ప్రొనౌన్స్. సో ప్రొనౌన్స్ అనేవి మన లాంగ్వేజ్ని సింప్లిఫై చేయడానికి ఉపయోగపడతాయి. అట్ ద సేమ్ టైం దే కన్వే ద సేమ్ మీనింగ్. మనం ఏవైతే సెంటెన్స్ ఇంతకుముందు చెప్పామో ఆ సెంటెన్సెస్లో ఎలాంటి మీనింగ్ మారకుండా అలాంటి మీనింగ్తోనే సేమ్ కమ్యూనికేట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం దే సింప్లిఫై అవర్ ఎక్స్ప్రెషన్. సో దిస్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ ప్రొనౌన్స్. నెక్స్ట్ యాడ్జెక్టివ్స్. యాడ్జెక్టివ్స్ అనేవి డిస్క్రైబ్ చేసే వర్డ్స్ అనమాట. అంటే ఇప్పుడు ఏదన్నా వస్తువుని చూసినప్పుడు కానీ లేకపోతే ఏదైనా ప్రదేశాన్ని చూసేటప్పుడు కానీ దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా, అంటే దాని గురించి వర్ణించాలంటే ఒకళ్ళని చూస్తే అందంగా ఉందని కలుగుతున్నాం, లేకపోతే ఈ ప్లేస్ చాలా చల్లగా ఉంది, ఈరోజు వేడిగా ఉంది, ఈ వస్తువు బాగా బరువుగా ఉంది, తేలిగ్గా ఉంది, ఇలాంటివన్నీ మనం చెప్పగలుగుతున్నామంటే ఇట్ ఈజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ దీస్ వర్డ్స్ కాల్డ్ యాడ్జెక్టివ్స్. అంటే టాల్, షార్ట్, బ్యూటిఫుల్, ఫార్ అవే, ఇవన్నీ ఫార్ ఆల్ దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ యాడ్జెక్టివ్స్. యాడ్జెక్టివ్స్ ఆర్ ద వర్డ్స్ దట్ గివ్ us ఇన్ఫర్మేషన్ అబౌట్ నౌన్ ఆర్ ప్రొనౌన్ ఐదర్ క్వాలిటేటివ్లీ ఆర్ క్వాంటిటేటివ్లీ. అంటే క్వాలిటీ పరంగా కానీ క్వాంటిటీ పరంగా కానీ ఒక నౌన్ గురించి కానీ ప్రొనౌన్ గురించి కానీ మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చే వర్డ్స్నే మనం యాడ్జెక్టివ్స్ అంటాము. సో దే డిస్క్రైబ్ దే క్వాలిఫై ఎ నౌన్ ఆర్ ఎ ప్రొనౌన్. సో నౌన్ గురించి కానీ ప్రొనౌన్ గురించి కానీ మనకి వాటి లక్షణాల గురించి చెప్పే వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం యాడ్జెక్టివ్స్ అంటాము. సో ఎగ్జాంపుల్, షీ లుక్స్ బ్యూటిఫుల్. సో అమ్మాయి ఎలా ఉంది? బ్యూటిఫుల్గా ఉంది. సో ఈ అమ్మాయి లక్షణాల గురించి మాట్లాడే వర్డ్ ఏదైతే ఉందో బ్యూటిఫుల్, అది మనకి యాడ్జెక్టివ్. సో యాడ్జెక్టివ్స్ అనేవి ఒకదాన్ని ఇంకో దానితో కంపేర్ చేయడానికి, అంటే మనం చూసే ఆపోజిట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఫర్ యాడ్జెక్టివ్స్. యాడ్జెక్టివ్స్ మన దగ్గర ఎంత ఉంటే మనం అంత బాగా దేని గురించి అన్నా డిస్క్రైబ్ చేయగలుగుతాం. సో యాడ్జెక్టివ్స్ అనేది ఒక ఇంట్రెస్టింగ్ చాప్టర్ ఇన్ గ్రామర్. అంటే మన వెకాబ్యులరీలో కూడా
యాడ్జెక్టివ్స్ అనేవి మన వొకాబులరీ యొక్క రిచ్నెస్ని హైలైట్ చేస్తాయి అన్నమాట. బికాస్ వీ కెన్ డిస్క్రైబ్ ఎ థింగ్ మోర్ బ్యూటిఫుల్లీ యూజింగ్ యాడ్జెక్టివ్స్. మనం దేని గురించి అన్న అందంగా ఎక్స్ప్రెస్ చేయగలిగాము అంటే ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ యాడ్జెక్టివ్స్. యాడ్జెక్టివ్స్ తర్వాత మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వర్బ్స్. వర్బ్స్ అనేవి అందరికీ తెలిసిందే. దే ఆర్ కాల్డ్ యాక్షన్ వర్డ్స్. అంటే ఒక నౌన్ యొక్క స్టేట్ గురించి కానీ యాక్షన్ గురించి కానీ చెప్పే వర్డ్స్ ఏవైతే ఉంటాయో దే ఆర్ వాట్ వీ కాల్ వర్బ్స్. వర్బ్స్ ఆర్ ద వర్డ్స్ విచ్ టాక్ అబౌట్ యాక్షన్ ఆర్ స్టేట్. So these are very important in the parts of speech because we cannot have sentences without verbs in English. అంటే మనం ఇంగ్లీష్లో ఈ వర్బ్స్ అనేవి లేకుండా సెంటెన్సెస్ అనేవి ఫామ్ చేయడం చాలా కష్టం. వీ కెనాట్ ఫ్రేమ్ సెంటెన్సెస్. ద సేమ్ టైమ్ వీ హ్యావ్ టెన్సెస్ ఓన్లీ విత్ వర్బ్స్. We know about 3 different tenses to talk about the time of action. For this, we change the forms of verbs according to the time of action. అంటే మనం యాక్చువల్గా వర్బ్స్ చూసామంటే యాక్షన్ వర్డ్స్ అని చెప్పుకున్నాం. అంటే ఒక యాక్షన్ ఇప్పుడు జరిగిందా, ఆల్రెడీ జరిగిపోయిందా, లేకపోతే జరగబోతుందా అని మనం 3 different టైమ్స్లో అంటే పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ ఈ 3 టైమ్స్లో మనం ఒక వర్డ్ గురించి చెప్పగలుగుతున్నామంటే ఒక యాక్షన్ గురించి చెప్పగలుగుతున్నామంటే ఇట్ ఈజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ వర్బ్స్. సో వర్బ్స్ అనేవి లేకపోతే మనం యాక్షన్ గురించి ఇంత డీటెయిల్గా మాట్లాడటానికి అవకాశం ఉండదు. కాబట్టి దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు స్పీక్ అబౌట్ ద టైమ్ ఆఫ్ యాక్షన్. సో వర్బ్స్ అనేవి ఇంగ్లీష్ గ్రామర్లో చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఆక్యుపై చేస్తున్నాయి బికాస్ ఆఫ్ ఇట్స్. అంటే సెంటెన్సెస్ అనేవి ఇవి లేకుండా ఫ్రేమ్ చేయటం కష్టం ఒకటి. తర్వాత యాక్షన్ అనేది ఏదైతే ఉందో దాన్ని మనం ఈ 3 different టైమ్స్లో చెప్పగలుగుతున్నామంటే ఇట్ ఈజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ వర్బ్స్. సో ఈ వర్బ్స్ అనేవి మనం చేసే పనుల గురించి చెప్పారు. సో మనం కుకింగ్ అని, రన్నింగ్ అని, ప్లేయింగ్ అని, ఈటింగ్ అని, సిట్టింగ్ అని, ఆల్ దీస్ విచ్ టాక్ అబౌట్ ద యాక్షన్ దట్ వీ ఆర్ డూయింగ్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద కాన్సెప్ట్ కాల్డ్ వర్బ్స్. అంటే ఈ వర్బ్స్ అనేవి కుకింగ్, ఫుడ్, ప్లేయింగ్ ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఆఫ్ వర్బ్స్. నెక్స్ట్ కమ్స్ యాడ్వర్బ్స్. యాడ్వర్బ్స్ అనేది ద వర్డ్స్ విచ్ గివ్ అస్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యాడ్జెక్టివ్, వర్బ్ ఆర్ సమ్టైమ్స్ ఈవెన్ అండ్ యాడ్వర్బ్. అంటే ఒక యాడ్జెక్టివ్ని కానీ, ఒక వర్బ్ని కానీ, లేకపోతే ఒక యాడ్వర్బ్ని కానీ ఇంకా క్వాలిఫై చేసే వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటినే మనం యాడ్వర్బ్స్ అంటున్నాం. నేను ఇందాక చెప్పాను మీకు షీ లుక్స్ బ్యూటిఫుల్. ఇందులో బ్యూటిఫుల్ అనేది యాడ్జెక్టివ్. సో ఈ బ్యూటిఫుల్ అనేది అంటే అమ్మాయి అందంగా ఉంది, ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది. సో ఇక్కడ చాలా అనేది ఈ అందంగా ఉంది అనే దాన్ని మరింత ఎక్కువగా చేసి చెప్పే వర్డ్ అనమాట. ద సేమ్ వే వీ యూజ్ వెరీ ఇన్ ఇంగ్లీష్. షీ లుక్స్ వెరీ బ్యూటిఫుల్. సో ఇక్కడ వెరీ అనేది ఇట్ గివ్స్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యాడ్జెక్టివ్ బ్యూటిఫుల్. సో ఈ బ్యూటిఫుల్ అనే వర్డ్కి మరింత డిగ్రీనిచ్చి దాన్ని మరింత రెట్టింపు చేసేది ఏదైతే ఉందో దాన్ని మనం యాడ్వర్బ్ అంటాం. సో యాడ్వర్బ్స్ ఆర్ ద వర్డ్స్ విచ్ క్వాలిఫై అన్ యాడ్జెక్టివ్, వర్బ్ ఆర్ ఈవెన్ అన్ యాడ్వర్బ్. అలాగే హీ ఫాట్ బ్రేవ్లీ మనందరికీ తెలుసు, ఫైట్, ఫాట్. సో ఈ ఫైట్ అనేది ఒక వర్బ్. సో ఈ వర్బ్ని మాడిఫై చేస్తుంది అది ఈ వెరీ అనేది, బ్రేవ్లీ అనేది. సో ఎలా ఫైట్ చేశాడు? ఈ ఫాట్ బ్రేవ్లీ. సో బ్రేవ్లీ అనేది ఇక్కడ యాడ్వర్బ్. So adverbs are the words which add more information to an adjective, verb or sometimes even an adverb. So prepositions. Prepositions అనేవి these are the words that help us to show relationships in time, ప్లేస్ అండ్ పొజిషన్. ఒక నౌన్కి టైంకి మధ్య రిలేషన్షిప్ కానీ, నౌన్కి ప్లేస్కి మధ్య రిలేషన్ కానీ, లేకపోతే ఒక నౌన్కి పొజిషన్కి మధ్య ఉండే రిలేషన్షిప్ గురించి కానీ చెప్పే వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వాట్ వీ కాల్ దెమ్ యాజ్ ప్రెపోజిషన్స్. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఒక నౌన్ యొక్క పొజిషన్ని చెప్పే వర్డ్స్ ఏవైతే ఉంటాయో ఆల్ దీస్ కమ్ అండర్ ద కేటగిరీ ప్రెపోజిషన్స్. ఫర్ ఎగ్జాంపుల్, రామ్ విల్ మీట్ యూ ఎట్ 10 o'clock. అంటే రామ్ అనేది నౌన్ అయితే 10 అనేది టైం అయితే ఈ రెండింటికి మధ్య రిలేషన్షిప్ చెప్పే వర్డ్ అయితే ఏదైతే ఉందో అట్ అనేది ఇట్ ఈస్ ద ప్రపోజిషన్. రామ్ విల్ మీట్ యూ అట్ 10 o'clock. సో దేర్ ఈజ్ అ టెంపుల్ ఆన్ ద హిల్. దిస్ ఇస్ ద సెకండ్ ఎగ్జాంపుల్. సో దేర్ ఈజ్ అ టెంపుల్. టెంపుల్ అనేది ఇక్కడ నౌన్ అండ్ ద ప్లేస్ విచ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఇస్ హిల్. సో టెంపుల్ ఆన్ ద హిల్. ఆన్ అనేది ఈ హిల్కి ఎక్కడ పొజిషన్ రిలేట్ అయ్యి ఉందని చెప్తుంది కాబట్టి సో ప్రెపోజిషన్ ఈజ్ ఆన్.
సో ఒక నౌన్ యొక్క పొజిషన్ని చెప్పడానికి ఉపయోగపడే వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వీ కాల్ దెమ్ యాజ్ ప్రెపోజిషన్స్. ఇస్ ఇట్ క్లియర్? సో నెక్స్ట్ ఇస్ కంజంక్షన్. సో కంజంక్షన్ అంటే అందులోనే ఉంది మనకి జంక్షన్ అనే వర్డ్. సో దీస్ మీన్స్ జాయినింగ్ ఆర్ కనెక్ట్. సో కంజంక్షన్స్ ఆర్ ద వర్డ్స్ విచ్ హెల్ప్ టు జాయిన్ ఆర్ కనెక్ట్ ఐడియాస్ ఆర్ సెంటెన్సెస్. అంటే రెండు ఐడియాస్ని కానీ రెండు సెంటెన్సెస్ని కానీ కలపడానికి వాడే వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటినే మనం కంజంక్షన్ అంటాము. సో ఫర్ ఎగ్జాంపుల్ చూసామంటే రోజీ అండ్ మేరీ ఆర్ కజిన్స్. ఇక్కడ రోజీ అనేది ఒక కాన్సెప్ట్, మేరీ అనేది ఒక అమ్మాయి. సో ఈ ఇద్దరిని కలిపిన కాన్సెప్ట్ అండ్. రోజీ అండ్ మేరీ ఆర్ కజిన్స్. ఇక్కడ అండ్ అనేది ఈ రెండు ఐడియాస్ని కలుపుతుంది కాబట్టి ఇట్ ఈస్ ద కంజంక్షన్ హియర్. అలాగే సెకండ్ ఎగ్జాంపుల్ చూస్తే హీ ఈజ్ ఇంటెలిజెంట్ బట్ హీ ఈజ్ లేజీ. సో హీ ఈజ్ ఇంటెలిజెంట్ అని తీసుకుంటే అదొక సెంటెన్స్, హీ ఈజ్ లేజీ అని తీసుకుంటే అదొక సెంటెన్స్. బట్ దీస్ టూ సెంటెన్సెస్ ఆర్ కంబైన్డ్ టుగెదర్ బై ఎ వర్డ్ కాల్డ్ బట్. సో ఇక్కడ బట్ అనే వర్డ్ తోటి ఈ రెండు సెంటెన్సెస్ని మనం కనెక్ట్ చేసాం కాబట్టి దిస్ బట్ ఈజ్ కాల్డ్ కంజంక్షన్. సో ఏవైనా రెండు ఐడియాస్ని కానీ రెండు సెంటెన్సెస్ని కానీ కనెక్ట్ చేయడానికి వాడే వర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం కంజంక్షన్స్ అంటాము. సో నెక్స్ట్ ద లాస్ట్ వన్ ఈజ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఇప్పటివరకు మనం 7 చూసాము. నా కమింగ్ టు ద లాస్ట్, దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ ఇంటర్జెక్షన్. సో ఇంటర్జెక్షన్ అనేది ఇందులో వచ్చే వర్డ్స్ అయితే ఏవైతే ఉంటాయో వాటికి మీనింగ్ అంటూ ఏమి ఉండవు. దే ఆర్ వర్డ్స్ విచ్ డు నాట్ హ్యావ్ ఎనీ మీనింగ్ బట్ దే ఎక్స్ప్రెస్ ఆర్ సడన్ ఫీలింగ్ ఆర్ ఎమోషన్. అది సంతోషం వల్ల వచ్చిన సడన్ ఫీలింగ్ కావచ్చు, లేకపోతే బాధ వల్ల వచ్చిన ఫీలింగ్ కావచ్చు, భయం వల్ల కానీ ఆశ్చర్యం వల్ల కానీ ఏ రకంగా అయినా సరే వచ్చే సడన్ ఫీలింగ్ని కానీ ఎమోషన్ని కానీ ఎక్స్ప్రెస్ చేయడానికి మనం వాడే వర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటినే మనం ఇంటర్జెక్షన్ కింద కేటగరైజ్ చేస్తాం. సో అలాస్ ఐ లాస్ ద మ్యాచ్ అంటే ఇక్కడ బాధతో చెప్పడం అనమాట. అలాస్ అంటే మనం తెలుగులో అయ్యో ఇలా ఫీల్ అవుతుంటాం కదా. సో ఇలాంటివన్నీ మనకి ఇంగ్లీష్లో వచ్చే వర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఇంటర్జెక్షన్ అంటాం. హుర్రే ఐ వన్ ద మ్యాచ్ అంటే ఆనందంతో చెప్పాడనమాట. ఈ మీనింగ్స్ అయితే ఉండవు కానీ ఈ వర్డ్స్కి ఇవి మనం ఏ సందర్భంలో అంటే మనం ఆనందంతో చెప్పామా బాధతో చెప్పామా అనే విషయం మాత్రం కమ్యూనికేట్ చేయగలుగుతాయి ఈ వర్డ్స్. అంటే అలాస్ అంటే బాధతో చెప్పింది, హుర్రే అంటే ఐ వన్. సో హుర్రే అంటే ఆనందంతో చెప్పింది. సో వావ్ అంటే విత్ మనకు ఆశ్చర్యం కలగటమో లేకపోతే ఆనందం కలగటమో. సో ఇలాగా మన ఎమోషన్స్ని కానీ మన ఫీలింగ్స్ని కానీ ఎక్స్ప్రెస్ చేయగలుగుతాయి ఈ వర్డ్స్. బట్ దే డోంట్ హ్యావ్ ఎ మీనింగ్ ఆఫ్ దేర్ ఓన్. సో ఇలాంటి వర్డ్స్ అన్నీ దే కమ్ అండర్ దిస్ కేటగిరీ ఇంటర్జెక్షన్. సో విత్ దిస్ వీ కమ్ టు ద ఎండ్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ చాప్టర్ ఆఫ్ గ్రామర్ కాల్డ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. Hope all of you have understood what I have explained and I'll be very glad to listen from you. So please do comment in the comment section. I'll be very happy to listen the comments from you. And ee section ganaka meeku nachinatlaithe please like cheyandi, give a big thumbs up, share with your friends, subscribe to my channel Veeksha and సబ్స్క్రైబ్ చేయడంతో పాటు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎందుకంటే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తేనే మీకు నేను చేసే ఫర్దర్ వీడియోస్ అనేవి నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ వీక్ష.